ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి అక్కడ స్థలం కేటాయిస్తే దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు దాంట్లోని రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడాన్ని మీరు అసలు ఎలా చూస్తారు? అదే తెలంగాణ తల్లి విగ్రహం తీసుకెళ్లి మళ్ళీ సెక్రటేరియట్ ముందు పెడతారంట, లోపల పెట్టారంట. దేనికి కానొస్తుంది అసలు అది? అసలు వాస్తవంగా చెప్పాలంటే ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరి విగ్రహాలు పెట్టొద్దు. అది తెలంగాణ తల్లి అయినా, రాజీవ్ గాంధీదైనా, ఇందిరాగాంధీ అయినా, అంబేద్కర్దైనా, గాంధీదైనా, గాంధీది కూడా పెట్టొద్దు, పెట్టకూడదు. అది ప్రభుత్వ కార్యాలయాలు అనేవి ఒక పార్టీకి సంబంధించినవి కాదు. ప్రభుత్వ కార్యాలయాలు అనేవి ఒక 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 ప్రభుత్వ పాలనకు సంబంధించినవి కాదు. వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళ ఆఫీసుల్లో కూడా ముఖ్యమంత్రి ఫోటోలు పెడతారు, ఇంకెవరియో పెడతారు, పెట్టకూడదు. వాస్తవంగా అయితే పెట్టొద్దు ఇది. కానీ సరే, ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి, ఆ ప్రభుత్వం ముఖ్యమంత్రి పెడతారు, పార్టీ మారని ఇంకోని పెడతారు. అంతకుముందు చంద్రశేఖరరావు కనపడేది ఎక్కడ చూసినా కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి పెడుతున్నది. ఎందుకు? ఏం అవసరం అసలు? అట్లనే ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ రకమైన పార్టీకి సంబంధించిన, రాహుల్ గాంధీ ఎవరు? ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి. అంబేద్కర్ కూడా రాజ్యాంగ నిర్మాత అయినా ఆయన కూడా ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తే. గాంధీ కూడా ఆ రోజు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నా కానీ ఆయన కూడా ఒక పార్టీలో సభ్యుడే. కాబట్టి ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, ఇవాళ నాకు ఇష్టం ఉండవచ్చు, ఇష్టం లేకపోవచ్చు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి మాత్రమే ఉండాలి, వేరే ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఇప్పుడు అది కలెక్టర్ ఆఫీసులో అయినా, లేకపోతే సెక్రటరియట్ అయినా, లేకపోతే ఎక్కడైనా సరే, అది చిన్న కార్యాలయమైనా, పెద్ద కార్యాలయమైనా, ఏ శాఖ కార్యాలయంలోనైనా ఎట్టి పరిస్థితులలో ఏ పార్టీకి సంబంధించిన నాయకుల విగ్రహాలు కానీ పెట్టొద్దు, పెట్టడానికి వీల్లేదు. కాబట్టి సరే, తెలంగాణ తల్లి, తెలుగు తల్లి, ఇవన్నీ ఎన్ని మాట్లాడుకున్నా కానీ దాన్ని కూడా తెలుగు తల్లిని, తెలంగాణ తల్లి అని వివాదం పెట్టి దాన్ని చర్చలో పోకుండా కానీ ఇవాళ మనకి చాలా బ్రహ్మాండమైనటువంటి వేదికలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి. 4 కూడళ్ళ ఇప్పుడు ఇక్కడ ట్యాంక్ బండ్ దాటంగానే అంబేద్కర్ విగ్రహం పెట్టిండు. అంబేద్కర్ విగ్రహం పెట్టి అక్కడనే లంగ పనులు, దొంగ పనులు, వెధవ పనులు, లుచ్చ పనులు చేస్తే ఏం లాభం? గాంధీ విగ్రహం కాడికి పోయి కోళ్ళు కుక్కలు పోతా ఉన్నారు, అక్కడనేమో అహింస అంటారు, కోళ్ళు కుక్కలు హింస చేస్తారు, మర్డర్లు చేస్తాడు. అక్కడనే గాంధీ విగ్రహం కానీ మర్డర్ చేస్తాడు. ఏం లాభం? అంబేద్కర్ విగ్రహం కాడికి పోయి జయంతి నాడు, వర్ధంతి నాడు దండలు వేస్తారు, 50 గజాలు 100 గజాలు దాటంగానే లుచ్చ పనులని చేస్తారు. ఏం లాభం? 4 కూడళ్ళ చౌరస్తాలో విగ్రహాలు పెట్టి వాళ్ళని అవమానపరచొద్దు. రాజీవ్ గాంధీ దేశం కోసం ఒక ప్రధానమంత్రిగా పనిచేసిండు. ఆయన సరే, ఆయన ప్రధాని అయ్యిండు, ఆయన ఏదో ఎల్టీటీ వాళ్ళ చేతుల్లో బలైండు, చనిపోయిండు, కారణాలు ఏమైనా కావచ్చు, ఈ దేశం కోసం త్యాగం చేసిండని ఏదో చరిత్ర చెప్పుకుంటూ ఉంటారు. అది ఎవరైనా కావచ్చు. ఇలా ఈ దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ ఆఫీసులలో రాజీవ్ గాంధీ విగ్రహం ఉందా? ఇక్కడ పోండి, గాంధీ భవన్లో పోండి, రాజీవ్ గాంధీ విగ్రహం ఉందా? మరి పెట్టాలి కదా. ఎందుకు పెట్టారు? గాంధీ భవన్లో ఎందుకు పెట్టావు? నిజంగా నీకు రాజీవ్ గాంధీ మీద అంత ప్రేమ ఉంటే, అంత గౌరవం ఉంటే, అంత అభిమానం ఉంటే ఎక్కడ పెట్టాలి? ఫస్ట్ ఆడబెట్టి రాజీవ్ గాంధీ ఆశయాలు నెరవేర్చాలని అక్కడ మాట్లాడుకోవాలి. ప్రభుత్వ కార్యాలయం తీసుకొచ్చి పెట్టుడు ఎందుకు? మీరు మీ కార్యాలయాల్లో, నేను ఢిల్లీ పోయినా ఏసీసీ కార్యాలయంలో కూడా చూసిన, అక్కడ ఉంది కదా అశోక రోడ్లో, ఆడ కూడా లేదు. మరి నీ అశోక రోడ్లో ఉన్న నీ ఏసీసీ కార్యాలయంలో నీ రాజీవ్ గాంధీ విగ్రహం లేదు, ఆడ ఎందుకు పెట్టలే? మరి నీ గాంధీ భవన్లో ఎందుకు పెట్టలే? అడిగేటోళ్ళు లేడు, ఆ బుర్రలు లేవు, తెలివి లేదు, సోయి లేదు. సోయినోడైతే ఏం చేయాలి? ఫస్ట్ గాంధీ భవన్లో పెట్టాలి. ఆడ మాత్రం పెట్టరు. ఆడ తీసుకొచ్చి దానికి ఒక పెద్ద వివాదం సృష్టించి పోటీ పెట్టి, ఏ న్యూస్ లేనట్టు, ఏ సమస్యలు లేనట్టు డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ఏదో ఒకటి అంటే రోజుకొక రకంగా న్యూస్ లో ఉండాల్సిందే. ఏం లాభం?
సెల్ఫ్ ఏమొచ్చింది? కొట్టుకోవాల్సిందే. ఏమొస్తుంది? అనుకుంటాను వాళ్ళు, ఓ నేనేమో చేస్తున్నా, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నావు అనుకుంటున్నావు. కానీ ప్రజల గుండెల్లోంచి, ప్రజల ఆలోచనలోంచి, ప్రజల నమ్మకాల్లోంచి నువ్వు డైవర్ట్ అవుతున్నావు. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. డిలీట్ అవుతున్నావు. నువ్వు డైవర్షన్ అనుకుంటున్నావు కానీ నువ్వు డిలీట్ అవుతున్నావు, డిఫ్యూజ్ అవుతున్నావు. డి అనేది ఒక్కటే డైవర్షన్కి ఒక్కటే అబ్రివేషన్ కాదు. డి ఈజ్ ఫర్ డిలీషన్, డి ఈజ్ ఫర్ డిఫ్యూజన్, డి ఈజ్ ఫర్ ఎన్ని అని వస్తుంది, Deleting. అన్నిటికీ వస్తుంది. కాబట్టి ప్రజలు పిచ్చోళ్ళు కాదమ్మా, ప్రజలు చాలా గొప్పోళ్ళు. రైట్ సార్. అయితే ఈ రోజు కవితకు బెయిల్ రావడం జరిగింది. సో బెయిల్ రావడాన్ని మీరు అసలు ఎలా చూస్తారు? ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా రోజుల తర్వాత తను తిహార్ జైలు నుంచి బయటికి రావడం జరిగింది. అమ్మాయి బెయిల్స్ రావడం అనేది చాలా రొటీన్ కార్యక్రమం అది. నేను దాదాపుగా ఎప్పుడో నేను 18 ఏళ్ళ వయసులో మొట్టమొదటిసారి కాలేజీ లైఫ్లో ఉన్నప్పుడే డబల్ మర్డర్ కేసు, డబల్ అటెంప్ట్ మర్డర్ కేసులో చదువుకున్నప్పుడే నేను జైలుకు పోయినా. వరంగల్ కూర్చున్న జైల్లో పోయినా. 3 నెలలు ఉన్నా. 3 నెలల వరకు ఛార్జ్షీట్ వేయలే. ఛార్జ్షీట్ అయిపోతే 90 రోజుల తర్వాత ఆటోమేటిక్గా జడ్జే బెయిల్ ఇవ్వచ్చు. మన చట్టాలు అట్లా ఉన్నాయి. మన మన ఐపీసీ కానీ లేకపోతే ఇతర చట్టాలు అట్టున్నాయి. నేను తర్వాత మళ్ళీ ఒక కేసులో సుమారు 3 నుంచి 4 నెలలు జైల్లో ఉండి కాకతీయ యూనివర్సిటీ పరిధిలో విద్యార్థి ఎన్నికల్లో డిగ్రీ కాలేజీలో జైల్లో ఉండి నామినేషన్ వేసిన. గెలిచిన నేను. బెయిల్ వస్తుంది. తెలంగాణ ఉద్యమ క్రమంలో 2004-5లో 4 నెలల 18 రోజులేమో చెలపల్లి జైల్లో ఉన్నా నేను. బెయిల్ రాలేదా? బెయిల్ వస్తాయి, ఏముందాడా? చాలా రొటీన్ ప్రాసెస్ అది. సరే 4 నెలలు పట్టవచ్చు, 6 నెలలు పట్టవచ్చు, 9 నెలలు పట్టవచ్చు. ఆయన ఎవరు ఢిల్లీ డిప్యూటీ సీఎంకి అయితే దాదాపు 1.5 సంవత్సరం ఉన్నాడు జైల్లో. ఉంటారు. ఇప్పుడు లేడా మన ఎవరు కేజ్రీవాల్ ఉంటాడు. ఇంకో కాదు, ఇప్పుడు ఆయన ఎవరు జార్ఖండ్ సీఎం లేడా? ఇందిరాగాంధీ జైల్లో లేదా? జైల్లో లేనిది ఎవరమ్మా? జైల్లోకి ఎవడు పోలే? అమిత్ షా పోలేదా? అమిత్ షా జైల్లో ఉండలేదా? మోడీ జైలుకు పోలేదా? వాజ్పేయి పోలేదా? ఆయన ఎవరు, ఆయన పేరేంది, ఎంతమంది జైలు పోయింది. జగన్మోహన్ రెడ్డి 18 ఏళ్ళు జైల్లో ఉన్నాడు, ముఖ్యమంత్రి కాలేదా? చంద్రబాబు లేటెస్ట్ ఉదాహరణ కదా, జైలు పోలేదా? అమ్మా ఇవన్నీ ఏమి పెద్ద విశేషాలు కాదు. నేరం నిరూపించేంత వరకు ఎవరు నేరస్తులు కాదు, ఎవరు దోషి కాదు. నేరం నిరూపించబడ్డప్పుడు చట్టం ఆ నేరాన్ని ఆ నేరస్తునిగా చట్టం డిక్లేర్ చేసేంతవరకు ఎవ్వరు నేరస్తులు కాదు. కాబట్టి అనేక కేసులు ఉంటాయి, విచారణ ఎదుర్కొంటారు, జైల్లోకి పోతారు, వస్తుంటారు, మామూలే. అన్నీ ఏమున్నదాడా? ఎవరైనా పోతారు. అరే చిన్న పిల్లలు జూనియర్స్ కూడా జైల్స్ ఉన్నాయి. జైల్స్ ఉన్నాయి కదమ్మా. 18 ఏళ్ళ వయసు ఉన్నోడు కూడా నేరం చేస్తే వాళ్ళకు కూడా సపరేట్ జైల్స్ ఉన్నాయి. కాబట్టి అది కవితనా, ఇంకొకరా, ఎమ్మెల్యేనా, ఎంపీనా, మంత్రి, మాజీ మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి. మరి ప్రధానమంత్రి చేసిన ఇందిరాగాంధీ జైలుకు పోలేదా? కాబట్టి ఇవాళ ఇక్కడ మనందరం మాట్లాడుకోవాల్సింది, గెలిచిన ప్రతిదీ ధర్మం కాదు. బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ గెలిచింది, ధర్మం గెలిచినట్ట? లేకపోతే రేపు కాంగ్రెస్ ఓడిపోయి మళ్ళీ బీఆర్ఎస్ గెలుస్తుంది అనుకో, ధర్మం గెలిచినట్ట? కాదు కదా, కాదు, అట్లా కాదు. అందుకనే గొప్ప మహనీయులు ఏం చెప్తారంటే, గెలిచిన ప్రతిదీ ధర్మం గెలిచినట్టు కాదు, ఓడిన ప్రతిదీ అధర్మం అని కాదు అని చెప్తారు. ఇలా అమావాస్య ఉంది, రేపు పౌర్ణమి ఉంటుంది. ఇలా ఎండాకాలం ఉంది, రేపు శీతాకాలం ఉంటుంది, వర్షాకాలం ఉంటుంది. అని మారుతూ ఉంటుంది కాలం. ఇలా ముఖ్యమంత్రి ఉన్నాడు, రేపు ఇంకోడవుతాడు. శాస్త్రం ఇదేమన్నా? ఏది శాస్త్రం? కాబట్టి కవిత కావచ్చు, ఈరోజు ఎవరెవరైతే ప్రెస్ మీట్లు పెట్టి నాది చెరువులో లేదు, ఎఫ్టీఏలో లేదు, బఫర్లో లేదు అని మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైనా సరే, మీ మీద ఆరోపణలు వచ్చినప్పుడు మీరు ఆ వివిధ శాఖల వాళ్ళని తీసుకొని, మీడియాని తీసుకొని, మీ మీద ఆరోపణ చేసినటువంటి మీడియాని తీసుకొని అక్కడికి వెళ్ళి మీకు మీరే నిర్దోషులుగా నిరూపించుకోండి. మీకు ఆ దమ్ముంటే, ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, చీమునెత్తులుంటే ఫస్ట్ ఆ పని చేయండి.
మీడియా వాళ్ళని తిట్టుడు, మీడియా ఛానళ్ళని తిట్టుడు, మీకు ఇష్టం లేని వాళ్ళని తిట్టుడు, కెమెరాలను బలగొట్టుడు, లోగోలను విసిరేసుడు, సెల్ ఫోన్లు గుంజుకోవడం, మహిళా జర్నలిస్టులను చూడకుండా విచక్షణ రహితంగా ఎక్కడ పడితే అక్కడ ముట్టుకోవడం, వాళ్ళని అబ్యూసింగ్ చేయడం, ఇదేనా మీరు నేర్చుకున్న విచక్షణ ఇదేనా రేవంత్ రెడ్డి నీ పాలనలో మేము చూడాల్సింది? నిజాం పాలనలో కూడా రజాకార్లు కూడా ఇంత ఇదిగా చేయలేదంటారు. కాబట్టి ఇప్పటికైనా నేను మళ్ళా చెప్తున్నా, జర్నలిస్టు చెల్లెళ్ళారా, తమ్ముళ్ళారా, అన్నలారా, మీరు నిర్భయంగా నిస్సంకోచంగా మీరు నమ్మిన దాన్ని మీరు పబ్లిక్లోకి తీసుకురండి. మీరు కూడా కక్ష సాధింపు కోసమో ఏ హిడెన్ ఎజెండాలు పెట్టుకోకుండా వాస్తవాలను వెలుగులో తీసుకురండి. ఖచ్చితంగా చరిత్రలో మీరు హీరోలుగా మిగిలిపోతారు. చరిత్రలో మీరు సువర్ణాక్షరాలతోటి మీరు మీ చరిత్ర లిఖించబడుతుంది. కాబట్టి మీరు ఏం భయపడొద్దు. లాస్ట్